ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అయినా అదే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది పదవి కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది కాలంతో తాము ఎంతో చేశామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అస్తవ్యస్తంగా మారిన తెలంగాణ రాష్ట్రాన్ని తాము గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయినా ఎందుకు విమర్శలు వస్తున్నాయి, ఎక్కడ మిస్ ఫైర్ అవుతుందో అనేది తెలియాలంటే ఈ స్టోరీలో చూడాల్సిందే. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు రవాణా, 500కే గ్యాస్ సిలిండర్, నెలకు 2500 ఇస్తామని ప్రకటించింది. ఇందులో నగదు బదిలీ తప్ప మిగిలిన రెండింటిని అమలు చేస్తుంది. ఇక రెండో హామీ రైతు భరోసా ద్వారా రైతులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని తెలిపింది. దీన్ని సంక్రాంతి తర్వాత అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. మూడో హామీ గృహజ్యోతి ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపింది. దీన్ని కూడా అమలు చేస్తుంది. నాలుగో హామీ ఇందిరమ్మ ఇండ్లు. ఈ హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఐదో హామీ యువ వికాసం ద్వారా పేద విద్యార్థులకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. దీన్ని ప్రారంభించింది. ప్రతి రెవెన్యూ బ్లాక్ లో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిస్తామని తెలిపింది. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. ఆరో హామీ చేయూత. దీని ద్వారా నిరుపేదలకు 4,000 పెన్షన్ అందిస్తామని తెలిపింది. దీన్ని అమలు చేస్తుంది కూడా. అన్నిటికీ మించి ఒకేసారి 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. ఇలా దాదాపు తాము చెప్పిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేసి చూపిస్తామని, ఈ ఏడాదిలో 50,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చామని ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. అయితే తాము చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమవుతున్నామనే భావన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. విపక్షాల ఆరోపణలే ఎక్కువగా జనంలోకి వెళ్తున్నాయని, వాళ్ళ ఆరోపణలను తిప్పికొట్టలేకపోతున్నామని భావిస్తుంది. అందుకే 8న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అవుతుంది. పీఏసీ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, సీనియర్ నేతలు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించనున్నారు. తద్వారా క్షేత్రస్థాయి పార్టీని తీసుకువెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పనులను వివరించడం, విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నారు.